ప్రతి మనిషికి తన జీవితంలో రెండు కోరికలు ఉంటాయి. ఒకటి తాను ధనవంతుడు కావాలని, అలాగే నిండు నూరేళ్లు బ్రతకాలి అని. కానీ ఈ రెండింటిలో ఒక దానికోసం పోతే ఒకటి చేజారిపోతుంది. హెన్రీ ఫోర్డ్ తాను ధనవంతుడు కావాలని కోరుకున్నాడు అండ్ ఒకనొక టైంలో ప్రపంచంలో అత్యంత ధనవంతుడయ్యాడు. కానీ తాను వెనక్కి తిరిగి చూసుకుంటే తన జీవితం డబ్బు సంపాదించడంలోనే సగం గడిచిపోయింది. ఇప్పుడు తన దగ్గర డబ్బు ఉంది, దాన్ని అనుభవిద్దామంటే తన శరీరం తనకు సహకరించడం లేదు. కానీ కొందరుంటారు, ఒకవైపు డబ్బు సంపాదిస్తూనే ఆనందంగా నూరేళ్లు బ్రతికేస్తారు. అందులో సర్ డేవిడ్ అటెన్బెరో ఒకడు. 9th May 2026 నాటికి తాను 100 years పూర్తి చేసుకున్నాడు. ఈ వీడియోలో మనం అటెన్బెరో 100 years బ్రతకడానికి కారణం ఏంటి, తాను తినే ఫుడ్ ఏంటి అన్న విషయాల గురించి తెలుసుకుందాం. I'm standing in the middle of a frozen ocean. In the Kalahari Desert. 200 miles south of Java. Here in the South American rainforest. And here in Africa. సర్ డేవిడ్ అటెన్బెరోకి నేచర్ అండ్ ప్లానెట్ ఎర్త్ అంటే చాలా ఇష్టం. తన చిన్నప్పటి నుంచి ఎనిమల్స్ అండ్ కొత్త కొత్త ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడం అంటే ఇంకా చాలా ఇష్టం. ఈ ప్రపంచంలో ఎవరు చూడలేని కొత్త వింత జీవులని, ఎవరు తిరగలేని ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేశాడు అండ్ వాటి మీద డాక్యుమెంటరీస్ చేశాడు. ఈ ప్రపంచంలో ఎవరికి లేనంత లాంగెస్ట్ టీవీ కెరీర్ స్పాన్ ఇతనికి ఉంది. ఎస్, గత 72 సంవత్సరాల నుంచి ఈయన BBC బ్రాడ్కాస్టర్గా పనిచేస్తున్నాడు. సో ఫస్ట్ మనం ఈయన లైఫ్ అండ్ కెరీర్ గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఈయన డైట్ గురించి అండ్ ఈయన ఇన్ని సంవత్సరాలు బతికేలా చేస్తున్న ఆ సీక్రెట్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో ఆఫ్ ఎ లెజెండరీ స్టోరీ టెల్లర్ అండ్ ఏ న్యాచురలిస్ట్, సర్ డేవిడ్ అటెన్బెరో. డేవిడ్ ఫెడ్రిక్ అటెన్బెరో తాను 8th May 1926 లండన్లో జన్మించాడు. వాళ్ళ నాన్న యూనివర్సిటీ కాలేజ్ లూయిస్టర్లో ప్రిన్సిపల్గా పనిచేసేవాడు. అటెన్బెరోకి ఒక అన్నయ్య అలాగే ఒక తమ్ముడు ఉన్నాడు. అటెన్బెరో వాళ్ళ అమ్మ ఒక ఫిలాంథ్రోపిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్. ఇలా వీళ్ళు తల్లిదండ్రులు కోల్పోయి జర్మనీ నుంచి వలస వచ్చిన 2 అమ్మాయిల్ని అడాప్ట్ చేసుకున్నారు. అటెన్బెరో చిన్న ఉన్నప్పుడు వింత వింత రాళ్లను అలాగే ఏవైతే చనిపోయిన ప్లాంట్స్, ఇన్సెక్ట్స్ యొక్క ఫాజిల్స్ కలెక్ట్ చేసి ప్రిజర్వ్ చేసేవాడు. సో అది 1949. డేవిడ్ అటెన్బెరో తన ఫస్ట్ జాబ్లో చేరాడు. ఒక ఎడ్యుకేషనల్ బుక్ పబ్లిషింగ్ కంపెనీలో చిన్నపిల్లల టెక్స్ట్ బుక్ ఎడిటర్గా పనిచేయడం స్టార్ట్ చేశాడు. బట్ అందులో తనకు ఆనందం రాలేదు. సో 1950లో BBCకి ఒక జాబ్ అప్లై చేశాడు యాజ్ రేడియో టాక్ ప్రొడ్యూసర్గా. కానీ తనను రిజెక్ట్ చేశారు. బట్ మేరీ యాడమ్స్ తనలోని క్యూరియాసిటీని చూసి తనకు ప్రొడ్యూసింగ్ మీద 3 months ట్రైనింగ్ ఇప్పించింది. సో తన జీవితంలో మేజర్ టర్నింగ్ పాయింట్ ఏంటో తెలుసా? జూకెస్ట్ అనే టీవీ ప్రోగ్రామ్ చేయడం. దీని క్రియేటర్ అండ్ హోస్ట్ అటెన్బెరోనే. ఫస్ట్ టైం BBCలో జంతువుల గురించి చూపించిన షో ఇది. సో దీని సక్సెస్తో అటెన్బెరో అంచెలంచెలుగా ఎదిగాడు. ఎంతలా అంటే హోల్ BBCని కంట్రోల్ చేసేంతలా. ఇలా తాను చాలా ఫేమస్ అండ్ ఇన్స్పైరింగ్ డాక్యుమెంటరీస్ని తీశాడు. ఇది వరకు ఎవరు చూడని వింత క్రియేచర్స్ని తాను తన డాక్యుమెంటరీస్లో చూపించాడు. ఆబ్వియస్లీ తాను ఒక గ్రేట్ స్టోరీ టెల్లర్ అండ్ రైటర్. తన కామ్ అండ్ డీప్ వాయిస్తో ప్రతి ఒక్కరిని అలా హుక్ చేసుకుంటాడు. తన ఎనర్జీ, తన కరిస్మాతో చాలామంది పీపుల్ని ఇన్స్పైర్ చేశాడు అండ్ ఇప్పటికీ చేస్తున్నాడు కూడా. Crocodiles assembled in the river behind me. సర్ డేవిడ్ అటెన్బెరో తనని తాను చాలా లక్కీయెస్ట్ పర్సన్ అని పిలుచుకుంటాడు. ఎస్, ఈ ప్రపంచంలో ఎవరు చూడలేని ప్రదేశాలని, జంతువుల్ని, వింత క్రియేచర్స్ని తాను చూశాడు, ఎక్స్పీరియన్స్ చేశాడు. అండ్ అతనికి ఆ జాబ్ అన్నా, తాను ఇన్స్పైర్ చేసే పీపుల్ అన్నా, నేచర్ అన్నా ఎంతో ఇష్టం. అలాగని తాను జీవితంలో ఎలాంటి డిఫికల్టీస్ ఫేస్ చేయలేదు అని నేను చెప్పడం లేదు. బికాస్ ప్రతి మనిషికి సఫర్స్ అండ్ డిఫికల్టీస్ ఉంటాయి. ఎప్పుడైతే ఆ మనిషి వాటిని జయించి ముందుకొస్తాడో అప్పుడు తనకి తన జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. వైల్డ్ ఏరియాస్లోకి వెళ్ళి వైల్డ్ ఎనిమల్స్ పక్కన షూటింగ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా జరగచ్చు. ఇలా తన జీవితంలో కూడా ఒక క్రేజీ ఇన్సిడెంట్ జరిగింది. ఒకసారి అడవిలో షూటింగ్ చేస్తున్న టైంలో అక్కడికి 50 నుంచి 60 మంది ట్రైబల్ పీపుల్స్ కత్తులు బల్లాలు పట్టుకొని వారి ముందుకొచ్చి నిలబడ్డారు. అప్పుడు అటెన్బెరో ఎవరు అరవద్దని చెప్పి సింపుల్గా వారి ముందరికి వెళ్ళి గుడ్ ఆఫ్టర్నూన్ అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు. Suddenly, out onto the track, about 70 or 80 men suddenly jumped out of hiding and ran down towards us, brandishing spears and waving knives. I walked towards this screaming horde of men, and I stuck out my hand, and I heard myself say, "Good afternoon." ఇలా తాను ఎవల్యూషన్ థియరీకి ప్రాణం పోసిన గ్యాలపాగోస్ ఐలాండ్స్ నుంచి దట్టమైన అమెజాన్ ఫారెస్ట్, అలాగే ఎంతో నిగూఢమైన మహాసముద్రాల లోతు వరకు ఎన్నో ఎక్స్ప్లోర్ చేసి మనకు అందించాడు. డేవిడ్ అటెన్బెరో తన జీవితంలో చాలా డాక్యుమెంటరీస్ని తీశాడు. అందులో మోస్ట్ ఫేమస్ డాక్యుమెంటరీస్ ప్లానెట్ ఎర్త్, బ్లూ ప్లానెట్, లైఫ్ ఆన్ ఎర్త్, అవర్ ప్లానెట్, లైఫ్ ఆఫ్ మెమ్మల్స్ అండ్ రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో తీసిన
ఏ లైఫ్ ఆన్ అవర్ ప్లానెట్ అండ్ ఓషన్ విత్ డేవిడ్ అటెన్బరో చాలా ఫేమస్. ఈయనకు చాలా అవార్డ్స్ అండ్ హానర్స్ వచ్చాయి. ఈ ప్రపంచంలో ఈ వ్యక్తే 2 సార్లు నైటెడ్ హానర్ని తీసుకున్నాడు. అలాగే బఫ్టా అవార్డ్స్ని బ్లాక్ అండ్ వైట్, కలర్, 3D, 4K రెజల్యూషన్స్లో తీసుకున్న మొదటి వ్యక్తి ఈయనే. ఇలా ఒకటేంటి, ఎమ్మీ అవార్డ్స్, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్, నేషనల్ టీవీ అవార్డ్స్, 2022 నోబెల్ పీస్ నామినేషన్, అలాగే ఈయనకు 32 డిగ్రీస్ ఉన్నాయి. నవ్వు ఇప్పుడు మనం అటెన్బరో డైట్ గురించి మాట్లాడుకుందాం. అటెన్బరో డైట్ మెయిన్లీ ప్లాంట్ బేస్డ్ ఉంటుంది. అప్పుడప్పుడు మాత్రమే తాను ఫిషెస్ అండ్ డైరీ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాడు. అలాగే తాను రెడ్ మీట్ని అవాయిడ్ చేస్తాడు. ఇంకా తాను ఒకేసారి పెద్ద మీల్ కాకుండా లైట్గా తీసుకుంటాడు. వీటన్నిటికీ రీజన్ తాను నమ్మేది ఏంటి అంటే, ఎప్పుడైతే ప్లాంట్ బేస్డ్ డైట్ని మనం తీసుకుంటామో సగానికి పైగా అగ్రికల్చర్ ల్యాండ్ రిడ్యూస్ అవుతుంది. దీనివల్ల జంతువులకు వాటి నివాసం దొరుకుతుంది. అలాగే మీట్ కన్జంప్షన్ తగ్గడం వల్ల కార్బన్ ఎమిషన్స్ అండ్ ఫుడ్ ప్రింట్ గ్యాసెస్ని తగ్గించవచ్చు. దీనివల్ల మనం మన ప్లానెట్ని అలాగే మన ఫ్యూచర్ జనరేషన్స్ని సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. వీటన్నిటికంటే సర్ డేవిడ్ అటెన్బరో అన్ని సంవత్సరాలు బ్రతకడానికి కారణం ఏంటో తెలుసా? తన ఇకిగై వెల్ కనెక్టెడ్ అండ్ వెరీ స్ట్రాంగ్ వన్. ఈ ఇకిగై అనేది జపనీస్ వాడే ఒక టెక్నిక్, ఏ రీజన్ ఫర్ బీయింగ్ అలైవ్. దీనితో మనం మన లైఫ్ పర్పస్ని ఫైండ్ చేయొచ్చు. ఒకసారి మనం ఈ ఇకిగైని చూస్తే ఇందులో ఫస్ట్ వాట్ యూ లవ్, నీకు ఏదంటే ఇష్టం. నెక్స్ట్ వాట్ యు ఆర్ గుడ్ అట్, నీకు ఏ దానిలో నైపుణ్యం బాగా ఉంది. ఆ తర్వాత వాట్ యూ క్యాన్ బీ పెయిడ్ ఫర్, ఆ పని చేయడం వల్ల నీకు డబ్బు వస్తుందా. ఆ తర్వాత చివరిది అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, అది వాట్ ద వరల్డ్ నీడ్, ఈ ప్రపంచానికి ఏది అవసరం. ఈ పైవన్నీ కలిస్తేనే మీ ఇకిగై పూర్తవుతుంది. ఒకవేళ పై మొదటి 2 కలిస్తే అది మీ ప్యాషన్ అవుతుంది, లేదా రెండోది మూడోది కలిస్తే ప్రొఫెషన్ అవుతుంది, లేదా మూడోది నాలుగోది కలిస్తే వొకేషన్ అవుతుంది. నిజంగా ఈ ఇకిగై పనిచేస్తున్నానంటే జపాన్లో మిగతా కంట్రీస్ కంటే ఎక్కువ ఓల్డ్ పీపుల్ అండ్ 100 ఇయర్స్ క్రాస్ అయిన పీపుల్ ఎక్కువ ఉంటారు. ఇప్పటికీ వాళ్ళు ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. లైక్ ఈమెకు 1 or 2 ఇయర్స్ అయినా తాను బేకరీ నడుపుతుంది. మనీ కోసం కాదు, ఆనందం కోసం, బ్రతికి ఉండడానికి ఒక కారణం కోసం. ట్రూ హ్యాపీనెస్ అండ్ లాంగ్ లైఫ్ స్పాన్ ఎక్కడో లేవు, మనకు నచ్చిన పని చేయడంలోనే ఉంది. ఒకవేళ వాళ్ళు ఆ పని ఆపేస్తే బ్రతికున్నా చనిపోయినట్లు ఫీల్ అవుతారు. దట్ ఈక్వల్స్ టు ఎర్లీ డెత్. ఎస్, కొందరు ముసలుళ్ళు అయినా సరే ఇప్పటికీ పనిచేస్తూ ఉంటారు ఫర్ ద హ్యాపీనెస్, జాయ్ అండ్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ లైఫ్. ఎవరో ఎందుకు మన అటెన్బరోనే 100కి రీచ్ అయినా సరే ఇంకా డాక్యుమెంటరీస్ తీస్తున్నాడు అండ్ తాను రిటైర్మెంట్ ఇవ్వాలి అని అనుకోవడం లేదు. బికాస్ తన ఇకిగై, తనకు నేచర్ అంటే చాలా ఇష్టం. అలాగే తాను జనాల్ని తన మాటలతో ప్రభావితం చేయగలడు అండ్ హీ విల్ పేడ్ ఫర్ ఇట్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ద వరల్డ్ నీడ్స్ హిస్ వర్క్. ఎందుకంటే నేటి మానవుడు తనకు తెలియకుండానే తనని అలాగే తన చుట్టుండే జంతువుల్ని అలాగే మొత్తం ప్లానెట్ని నాశనం చేస్తున్నాడు. డైనోసార్స్ అంతరించిపోవడానికి యాస్ట్రాయిడ్ కారణమైంది, బట్ మానవులు అంతరించిపోవడానికి యాస్ట్రాయిడ్ అక్కర్లేదు. తాను చేస్తున్న సొంత పనులే చాలు అని ఈయన అంటున్నాడు. అటెన్బరోకి చావంటే భయం లేదు. తన భయం వల్ల ఏజింగ్ వల్ల తన కుటుంబ సభ్యులకు భారం అవుతానేమో అని, అలాగే తన ఎబిలిటీస్ని, తన క్లారిటీని తాను కోల్పోతున్నందుకు భయపడుతున్నాడు. ఎస్, ఒకప్పటిలాగా ఎనర్జెటిక్ అండ్ కరిస్మాటిక్గా ఇప్పుడు ఈయన లేడు. అయినప్పటికీ తాను తన సహాయశక్తుల మదర్ నేచర్ని కాపాడడానికి ప్రయత్నిస్తున్నాడు. బ్లూ ప్లానెట్ 2లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. వాటర్ టాక్సిన్స్, ప్లాస్టిక్ కెమికల్స్తో పొల్యూట్ అవడం వల్ల ఆ మదర్ వేల్ మిల్క్ కంటామినేటెడ్ అయ్యి ఆ బేబీ వేల్కి పాయిజన్గా మారి దాని ప్రాణాన్ని తీసేసింది. అండ్ ఆ మదర్ వేల్ ఆ బేబీ వేల్ని కొన్ని రోజుల పాటు తన వెంటే ఉంచుకొని తిరిగింది. It's possible her calf may have been poisoned by her own contaminated milk. డేవిడ్ అటెన్బరో తన డాక్యుమెంటరీస్ ద్వారా ఒక మనిషి హృదయంలో నేచర్ పట్ల లవ్, కేరింగ్, అండర్స్టాండింగ్ నింపడమే ముఖ్య ఉద్దేశం అని అంటాడు. సో దానివల్ల స్వయంగా తానే మదర్ నేచర్ని కాపాడడానికి ప్రయత్నిస్తాడు. Nature once determined how we survive. Now we determine how nature survives.